హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, నేను ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, అరే నేను ఏ తప్పు చేయలేదే, కానీ ఎందుకు నాకు దేవుడు ఎలాగా చేస్తున్నాడు, ప్రతిసారి అన్యాయం చేస్తున్నాడు, ఏది కలిసి రావడం లేదు, అరే నేను ఏ తప్పు చేయలేదు, నాకు తెలిసి నేను ఎవరికి ఏ పాపం చేయలేదు, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్ ఎందుకు కష్ట నష్టాల్లో ఉంది అని ఇంత దారుణంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ని భావిస్తూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? దానికి గల కారణం ఏమై ఉంటుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంత నెగిటివ్ ఎనర్జీస్ అండి. ఎందుకంటే తెలియకుండా మనము పాజిటివ్గా మంచిగా మనం ముందుకెళ్తున్నాము. ఈవిల్ పీపుల్, ఈవిల్ ఐస్, ఈవిల్ ఎనర్జీస్, ఇవి వల్ల ఎఫెక్ట్ అవుతాం. కొంతమంది తెలియకుండా అబ్బా వాడు గొప్పవాడు అయిపోతున్నాడు అని ఏడ్చేవాళ్ళు, కొంతమంది కుళ్ళి పడి ఏడుస్తుంటారు. వీటి వల్ల కూడా ఇలా నెగిటివ్. మళ్ళీ వీళ్ళు ఏంటో ఇంత మంచిగా ఉన్నానండి సడన్గా పడిపోయాను అంటారు. అంతా దీనివల్లే. ఇంత మంచిగా నా లైఫ్ ఉండేదో ఇట్లా అయిపోయింది. బికాస్ నెగిటివ్ పీపుల్తో నువ్వు సరౌండ్ అయ్యావు. నువ్వు అందుకే ఎప్పుడు పాజిటివ్, నీతో కనెక్ట్ అయ్యే పీపుల్తో కనెక్ట్ అవ్వాలి. బయట ఎవరంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వకూడదు. అది. సో ఇంకోటి, ఇట్లాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే నార్మల్గా చాలామంది డబ్బు విషయంలో కొంతమంది ఫోనులు చేసి డబ్బులు అడగడం, ఇబ్బంది పెట్టడం, అంటే అవసరం లేదు కానీ ఊరికే అడుగుతారనమాట. నువ్వు ఎప్పుడు ఇస్తావు అని ఇబ్బంది పెట్టేవాళ్ళు. లేదంటే మిస్అండర్స్టాండింగ్, డబ్బు విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బ్లేమ్ వేయడం, లేకపోతే డబ్బు విషయంలో ఏదో అంటే నువ్వే చేసావు అనేసి నీ తప్పు కాకపోతే వేరే వాడి తప్పుని నువ్వు భరించాల్సి రావడం, ఇట్లాంటివన్నీ నుంచి ప్రొటెక్ట్ అవ్వాలంటే బ్లాక్ టర్మనాయిల్. ఈ బ్లాక్ టర్మనాయిల్ ఏం చేస్తుంది అంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ బయటికి పంపించేస్తుంది, ఇంట్లోకే రానిపోతాం. ఈ బ్లాక్ టర్మనాయిల్ బ్రేస్లెట్ రూపం వేసుకుంటే ఏంటంటే నీ ఆరా వరకే చేస్తుంది, బట్ నీ ఇంట్లో నువ్వు చేయాలి, నీ ఇంట్లో నువ్వు మార్పులు చేయాలి. నీ ఇంటి డోర్ బెల్ దగ్గర ఒక డోర్ బెల్ హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. బ్లాక్ టర్మనాయిల్లో స్టోన్స్ ఉంటాయి, అవి చిన్న చిన్న స్టోన్స్, అవి హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు. అంటే డోర్ బయట పెట్టచ్చు, డోర్ లోపల పెట్టుకోవచ్చు. మీకు ఇంట్లోకి వాళ్ళు రారు. లేదంటే 1 kg బ్లాక్ టర్మనాయిల్ తీసుకెళ్ళి ఇంట్లో నెగిటివ్ అనిపిస్తుంది, ఇంట్లో ఏదో నెగిటివ్ ఫోర్స్ అనిపిస్తుంది అంటే బ్లాక్ టర్మనాయిల్ని డోర్ పక్కకి షెల్ఫ్లో పెట్టాలి. ఇక చూడండి, మీకు చాలా షిఫ్ట్ వస్తుంది. ఇంట్లో సౌండ్స్ రావడం, ఇబ్బంది కలవడం, ఇలాంటివన్నీ పోతాయి. అసలు నువ్వే డిఫరెన్స్ చూస్తావు అనమాట. సో స్టోన్ ఒకటి ఏంటంటే డోర్ బెల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నీ డోర్ కూడా కొట్టి అడగరు, డోర్ కొట్టి నేను ఇబ్బంది పెట్టాను. ఇందులో ఎటువంటి అంటే క్రిస్టల్ ఉంటుంది మ్యామ్? దీన్ని బ్లాక్ టర్మనాయిల్ ఏ వాటికి ఇది యూజ్ అవుతుంది అంటారు? ఇది మెయిన్లీ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, మన ఆరాని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, నెగిటివ్ పీపుల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవ్వరూ మన ఆ ఆరాలోకి ఎంటర్ అవ్వలేరు. అంటే ఆరా ఇంత క్లీన్గా ఉన్న వాళ్ళకి కలిగే లాభాలు ఏముంటాయంట? అంటే ఇప్పుడు మనం అది పెట్టుకోలేదు అనుకోండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. మన దగ్గరికి రాకుండా మనల్ని, వాళ్ళ దూరంగానే ఉంటారు, వాళ్ళు అడగరు. మనకి టైం ఇస్తుంది విశ్వం. మనం వాళ్ళకి డబ్బు పే చేసే అంత టైం మనకి ఇస్తుంది విశ్వం. సో యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ యూ కెన్ పే దెమ్. సో నిన్ను నెగిటివ్గా ఇబ్బంది పెట్టేవాళ్ళు నీ ఆరాలోకి రారు. పిల్లలు కూడా ప్రొటెక్ట్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ప్రొటెక్ట్ అవుతారు. ఇంట్లో ఉంటే మెయిన్లీ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మనీ గురించి ఇబ్బంది పడేవాళ్ళు, మెయిన్లీ బయట వాళ్ళ ఇబ్బంది పడేవాళ్ళు, ఇంట్లో మీరు డోర్ పక్కన మీ మెయిన్ డోర్, ఏ డోర్ అంటే ఆ డోర్ కాదు, ఒక మెయిన్ డోర్ ఇదర్ హ్యాంగింగ్ బెల్ ఉండాలి, హ్యాంగింగ్ క్రిస్టల్, ఇది బ్లాక్ టర్మనాయిల్ హ్యాంగింగ్ ఉంటుంది. ఈ హ్యాంగింగ్ డోర్కి పెట్టుకోవచ్చు. లేదు అంటే 1 kg ఈజ్ బెస్ట్ అనమాట. ఇంకా దానికి ఇంకా చెప్పక్కర్లేదు, ఒక రెమెడీ కింద భావించవచ్చు. 1 kgది ఏంటంటే ఎవ్రీ డే మీరు కడిగేసుకోవాలి. ఇట్లా పంపు దగ్గర పెట్టి ఒక్కసారి తుడిచేసి పెట్టేయాలి. ఎందుకంటే ఎవ్రీడే లాగుతుంటుంది ఎనర్జీ, అది ఎవ్రీడే పుల్ చేస్తుంటుంది. సో ఎవ్రీడే అట్లా పంపు, స్టోన్ అది రా క్రిస్టల్ కదా, పంపు దగ్గర పెట్టి కొంచెం అది వాష్ చేశాక అక్కడ పెట్టేసుకోవచ్చు అదనమాట. సో ఎనర్జీ ప్యూరిఫికేషన్ కి ఉపయోగపడుతుంది. ఎస్, ప్యూరిఫికేషన్, ఇల్లంతా ఎనర్జీ ప్యూరిఫై అవుతుంది, మీకు ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది. ఇంట్లో కూడా ఊరికి అరుచుకోవడం, గొడవలని తగ్గిపోతాయి. సో దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అండ్ అలాగే క్రిస్టల్ రూపంలో కూడా ఉంటుంటాయి కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఏ పర్పస్ కోసం క్రిస్టల్ కింద ఉండేది? బ్లాక్ టర్మనాయిల్ క్రిస్టలే మెయిన్, రా క్రిస్టల్ స్టోన్
అంటే అది బ్రాస్లెట్ రూపంలో ఉంటుంది. బ్రాస్లెట్ రూపంలో బ్లాక్ టర్మల్ వేసుకుంటే ఏంటంటే అది మీ ఆరా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. మీ ఆరా ఒక 1 కిలోమీటర్స్ రేడియస్. సో లైక్ ఒక మొబైల్ ఫోన్, మనం ల్యాండ్ లైన్ కి మొబైల్ ఫోన్ కొన్న డిఫరెన్స్ అని చెప్పొచ్చు అంటారా? అంటే మనతోనే ఉంటుంది అది. ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, ఆఫీస్లో మీ మేనేజర్తో నీకు ఇబ్బంది ఉందనుకోండి, నీ చేతిలో క్రిస్టల్ ఉంది కాబట్టి అతను నిన్నేం అనలేడు. ఎనర్జీస్ అలా వస్తుంటాయి, ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది బ్లాక్ టర్మలైన్ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ వాళ్ళ ఇబ్బంది, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి నీ వర్క్లో నిన్ను డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు నీ యొక్క ఫేమ్ కొట్టేయాలని ట్రై చేస్తూ ఉంటారు. లేకపోతే నువ్వు ఏదో పని మీద వెళ్తున్నావు, వాళ్ళు నీకు డబ్బు పే చేయాలి, కానీ మధ్యలో ఇంకోటి వచ్చి ఆ డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాడు. సో నీకు తెలిసిపోతుంది వీళ్ళు ఎవరో వచ్చి ఇబ్బంది. నువ్వు ఇది వేసుకున్నప్పుడు వాడు వచ్చి నీకు అడ్డు రాదు, నీ పాత్కి ఎవడు అడ్డు రాదు. అందుకే బ్లాక్ టర్మలైన్ ఎందుకు నేను అడ్వైస్ చేస్తాను అంటే ఈవిల్ ఐ ప్రొటెక్షన్ నేను పెట్టాను యాక్చువల్లీ. సో ఈదర్ బ్రేస్లెట్ అన్నా క్రిస్టల్ రా క్రిస్టల్ 1 kg ఇంట్లో పెట్టుకోవాలి, లేదా డోర్ బెల్ట్ పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీ సైడ్ నుంచి మన ఆడియన్స్ కోసం ఏదైనా అఫర్మేషన్ కానీ, లేకపోతే ప్రత్యూష గారు వచ్చారంటే అఫర్మేషన్ ఏదో చెప్తారు మా కోసం అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కోసం మీరు ఇచ్చే ఏదైనా అఫర్మేషన్ కానీ, రెమెడీ లాంటిది ఇంకా ఏదైనా టెక్నిక్ చేయడానికి కానీ, హోపోనోపోనో లాంటిది కానీ ఏం చెప్తారు? యాక్చువల్లీ హోపోనోపోనో ఒకటి ఫర్గివ్నెస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫర్గివ్నెస్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్ అంటే, నువ్వు 108 times ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి నేను డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఒక పర్సన్ వల్ల నువ్వు ఒకరికి ఊరికి తీసుకుంటున్నారు, దబాయించి నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళ పేరు చెప్పి ప్లీజ్ ఫర్గివ్ మీ, I am sorry, please forgive me for all the hurtings I have done for you. I forgive you for all the hurtings you have done for me. Thank you, I love you. అంటే థ్యాంక్ యూ చెప్పేసావు, ఐ లవ్ యూ కూడా చెప్పేసావు అనమాట. సో వాళ్ళు తెలియకుండా ఒక కార్డ్ కట్ అయిపోతుంది, తెలియకుండా వాళ్ళకి అంటే బేసిక్ కార్డ్ అనమాట. ఇట్లా కట్ అయిపోయి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనమాట. సో హోపోనో ప్రేయర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. వండర్ఫుల్ మ్యామ్. సో ఓవరాల్గా సిచ్యువేషన్కి సంబంధించిన కేస్ స్టడీని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ చాలామంది జీవితంలో జరిగే ఎగ్జాంపుల్స్ కూడా మాకు చెప్తున్నందుకు, వాటి నుంచి బయటపడుతున్న సొల్యూషన్ ఓవరాల్ డిస్క్రిప్షన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలా మీ అవేర్నెస్ పాయింట్స్ అనేవి చాలామందికి రీచ్ అవ్వాలని, మరిన్ని ఎపిసోడ్స్ దీని మీద మనం చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మీరు క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరిన్ని ఎపిసోడ్స్ మీకు ఏ విషయాలపై కావాలి, మేనిఫెస్టేషన్ మీద, లేకపోతే విజువలైజేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద, ఎటువంటి సమస్యలు మీరైతే ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించిన సొల్యూషన్ మీరు మా ఎపిసోడ్స్లో తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.